ఆంధ్రప్రదేశ్లో ఉండే గుట్టలపై అనే గ్రామంలో ప్రజలు రాత్రిపూట నిద్రపోయే ముందు చెవిలో దూదిని పెట్టుకొని నిద్రపోయేవాళ్ళు. అలా కాకుండా దూది లేకుండా నిద్రపోతే ప్రాణాలతోనే ఉండరు. అందుకు కారణం ఏంటంటే 2018లో సీను అనే వ్యక్తి పిచ్చి పిచ్చిగా రాత్రిపూట పాటలు పాడుతూ డ్రమ్స్ని కొడుతూ ఉండేవాడు. అలా చేయొద్దని ఊరి వాళ్ళు చెప్పినా వినేవాడు కాదు. ఇలా ఒకరోజు సీనుతో వాళ్ళ అమ్మమ్మ నువ్వు ఇలా పిచ్చోడా చేయొద్దని తిట్టగా కోపంతో సీను ఒక పెద్ద రాయి తీసుకొని తన అమ్మమ్మని తలపైన వేసి కొట్టి చంపేస్తాడు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు తనని ఒక చెట్టుకి కట్టేస్తారు. కానీ అదే రాత్రి ఒక పాము వచ్చి సీనుని కాటేయడంతో తను సైలెంట్గా చనిపోయాడు. కానీ తను చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి ఎవరు భయంకరంగా అరుస్తూ డ్రమ్స్ వాయిస్తున్నట్లుగా సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటని బయటకు వచ్చి చూసిన ప్రజలకి పెద్ద షాక్. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన నల్ల రూపం నడి రోడ్డుపైన కూర్చొని డ్రమ్స్ వాయించగా దాన్ని చూసి అందరూ భయపడి తలుపులు మూసేస్తారు. సో ఆ గ్రామ ప్రజలు చనిపోయిన సీనుయే ఆత్మగా వచ్చి డ్రమ్స్ వాయిస్తాడని తెలుసుకుంటారు. ఆ సౌండ్స్ని ఎవరైతే వింటారో వాళ్ళందరూ ఏదే విధంగా చనిపోతూ వచ్చారు. ఇందుకోసమే ఆ గ్రామ ప్రజలు రాత్రిపూట నిద్రపోయే ముందు చెవిలో దూది పెట్టుకునేవాళ్ళు.